Yes, guys. I Welcome think to you can put a communication. guest student. Okay, communication class 2. నిన్న చెప్పిన క్లాస్ కి స్టూడెంట్స్ ఆల్రెడీ వర్క్ చేశారు, రికార్డింగ్ చేశారు. ఐమ్ చెకింగ్ దేమ్ అండ్ ఐమ్ గివింగ్ ఎ ఫీడ్బ్యాక్. ఐ ఆల్రెడీ చెక్ 2 వీడియోస్. దే ఆర్ వెరీ గుడ్. నేను చెప్పిన పాయింట్స్ ఏంటంటే, ఒకరు కెమెరా కిందికి పెట్టారు, కిందికి చూస్తున్నట్టుంది, ఐ లెవెల్లో పెట్టమని చెప్పాను. కొన్ని ఫిల్లర్స్ ఉన్నాయి, ఆ ఫిల్లర్స్ ఫినిష్ చేయమనుకుంటున్నాం. అండ్ ఐఎమ్ చెకింగ్ ద 4th స్టూడెంట్. ఎంతసేపు ప్రాక్టీస్ చేసినావు? దీనికంటే ముందు వీడియో ఎప్పుడైనా చేసావా నువ్వు? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఎంతసేపు ప్రాక్టీస్ చేసినావు? ఒక 15 మినిట్స్. చాలా బాగా చేసినావు, మంచిగా లౌడ్గా ఎనర్జెటిక్ గా మాట్లాడినావు. ఇట్లనే చేస్తుంటే ఈజీగా జాబ్ వస్తుంది నీకు. నువ్వు ఆఫీస్కి వెళ్ళే జాబ్ చేస్తావు కదా? ఎస్ సార్. కెమెరా కూడా నీకు కరెక్ట్ లెవెల్లో పెట్టుకున్నావు, ఫిల్లర్స్ ఏం లేవు, హ్యాపీగా మాట్లాడుతున్నావు. ఓన్లీ ఎడిటింగ్ లో ప్రాబ్లం ఉంది. నీ కమ్యూనికేషన్ ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే వెన్ యూ గో టు ది ఇంటర్వ్యూ యూ క్లియర్ ఇట్, బట్ వెన్ కమ్స్ టు ద కాంటెంట్ పార్ట్, వెన్ యూ క్రియేట్ అ కాంటెంట్, ఫ్యూ థింగ్స్ యూ హ్యావ్ టు చేంజ్. ఓన్లీ థింగ్ ఈస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. అక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనే ఆప్షన్స్ ఉంటాయి మీ ఎడిటింగ్ టూల్స్ లో. అదొక్కటి రిమూవ్ చేసినాం అనుకో, నీ వాయిస్ వినిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ ఆ మైక్ నాయిస్ కానీ వినిపించదు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ గుడ్. ఐ కెన్ ఈజీలీ సీ దట్ నువ్వు ప్రిపేర్ అయినావు, మంచిగా ప్రాక్టీస్ చేసినావు. దెన్ యూ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ యూ డెలివర్డ్ వెల్. ఓకే సార్. అండ్ భయం కూడా లేదు. దట్స్ గుడ్ పాయింట్. వెరీ గుడ్ శాలిని. థ్యాంక్ యూ సార్. రాజేశ్వరి. ఎస్, గుడ్. అర్చన, ఎస్ సార్. కెమెరా కరెక్ట్ యాంగిల్ పెట్టినావు, క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంది, ఏమి ఫిల్లర్స్ లేకుండా మాట్లాడావు, నో ప్రాబ్లం. కాకపోతే నీతో ఒక మాక్ ఇంటర్వ్యూ చేస్తే వీ కెన్ బెటర్ జడ్జ్ యూ. ఆ స్లోగా మాట్లాడడం నీ విధానమే అలా ఉందా, దీన్ని ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా అన్నది నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూలో మీకు సజెస్ట్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఫైన్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా చాలా చేయండి, కీప్ ఆన్ డూయింగ్. ఓకే, ఓకే సార్. రైట్. రాణి. రాణి ఎస్ సార్. పర్ఫెక్ట్. రాణి మంచిగా వాయిస్ బోల్డ్ గా ఉంది, భయం లేదు, యాక్టివ్ ఉన్నావు, లైట్ గా స్మైల్ కూడా చేస్తున్నావు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, కీప్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ అటెంప్ట్ సార్, సింగిల్ అటెంప్ట్ లో వచ్చింది సార్. ఎలా? గుడ్ గుడ్. ప్రాక్టీస్ చేసినావా ముందు? మరి లేదు సార్, నేను లింక్డ్ఇన్ ఆల్రెడీ ముందే వీడియోస్ చేస్తున్నావు కాబట్టి నీకు అలవాటు అయింది కదా. ముందు ఓడిఎంటి రివ్యూ ఇచ్చాను సార్. గుడ్ గుడ్ గుడ్. నేను చూసాను. సో దట్ హెల్ప్ యూ లాట్. థ్యాంక్ యూ సార్. ఇంకా చేస్తుండండి, Thank you, sir. సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుండండి, వాయిస్ ఫ్రీగా అవుతుంది, భయం పోతే వన్ డే యూ బికమ్ అ కాంటెంట్ క్రియేటర్ యాజ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్. రాణి. దీపిక.
దీపిక ఆర్ దేర్? Yes, sir. నీది ఆల్రెడీ చూసాను నేను, బాగుంది, మంచిగా ఉంది. ఇంకా మంచిగా ఎడిటింగ్ కూడా చేసినావు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టినావు కదా, Yeah, sir. మంచిగా, నో ప్రాబ్లం. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, యువర్ స్మైలింగ్, దాట్స్ రియలీ గుడ్. కీప్ డూయింగ్, మోర్ కంటెంట్ చేయండి. Thank you, sir. Thank you, sir. నాజ్ ఆర్ దేర్? Yes, sir. Good morning. Good, Naz. Everything is perfect. Okay. Yeah, small, थोड़ा fillers है कभी-कभी. Okay, वो filler gaps को remove करो. Okay, sir. Your clarity of speech is good. You know what you're talking as well. But थोड़ा बीच में एक दो बार fillers आया. Or try to remove it. Okay. Okay, sir. In next video, first prepare, then come back in front of the camera. If there are fillers, again record the content and put it. Okay. After doing 3 to 5 videos, fillers will not come. Okay. Well, try. Good. Thank you. Already yesterday only I saw your video. Lakshmi Sri Nara. Yes, sir. లక్ష్మి, Yes, sir. కంటిన్యూస్ గా ఉంది, నాన్ స్టాప్ గా వస్తుంది, మంచిగా ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. మీకు చూడండి, కెమెరా యాంగిల్ అనేది మార్చండి. Okay, sir. లుకింగ్ డౌన్, యూనో, Yes, okay, sir. డౌన్ ఉండదు. లుకింగ్ డౌన్ ఉంటే ఏమైతుంది, ఇట్స్ మోర్ లైక్ యువర్ రీడింగ్ అన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇట్లా ఫేస్ కి Yes, పెట్టుకోండి. sir. Yes, sir. Yes, I got it, sir. But in camera self video తీసుకున్నాను, కింద పెట్టి తీసాను, sir. అండర్స్టూడ్. ఒక స్టాండ్ కొనండి, ఎందుకంటే మనకు Okay. చాలా ఇంపార్టెంట్. ద ఫ్యూ ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. అదొక స్టాండ్ అనమాట, అది ట్రై చేయండి. అండ్ తర్వాత యూనో వాట్, యూనో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాం కదా, Yes, sir. నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను అడుగుతున్నా, మనం ఎట్లా మాట్లాడుతున్నాం, సిచ్యుయేషన్ తగ్గట్టు మాట్లాడుతున్నాం. ఓకే. Yes, sir. వీడియో కూడా యు ఆర్ టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అన్నట్టు ఉండాలి. ఇట్ షుడ్ నాట్ లైక్ రీడింగ్. మీరు చూస్తే క్లారిటీ ఆఫ్ స్పీచ్ బాగుంది, కానీ ఎక్కడ టోన్ పెంచాలి, ఎక్కడ తగ్గాలి, అక్కడ ఒక ఫ్లోలో పోతున్నాం. అట్లా కాదు, యు ఆర్ టాకింగ్ టు ద హ్యూమన్. ఆ విధంగా థింక్ చేయి. ఓకేనా? Okay, sir. Yes. నెక్స్ట్ టైం నువ్వు ఎట్లా అంటే, చూడండి నేను చెప్తా చూడు. Yes, sir. I got it, sir. But it's all about interaction. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటరాక్షన్. Yes, sir. ఇది ఫస్ట్ వీడియోనా? Social interaction. ఇంతకుముందు చేశారా వీడియో? Yes, sir. చేశాను, sir. ఒక 10 minutes ప్రాక్టీస్ చేశాను, and then that I have uploaded. ఓకే, గుడ్. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చూడు, నేనైతే ఎట్లా మాట్లాడతాను. హలో గైస్, మై నేమ్ ఈస్ సుభాష్ మంగళం. I learned digital marketing at ODMT. It was really a lifetime experience. I've learned many tools. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కొన్ని స్ట్రెస్ చేస్తున్నాను, ఒక్క ఫ్లోలో పోతలేను నేను. తెలుగు మాట్లాడినా కూడా అంతే. నా పేరు సుభాష్ మంగళం అండి, నేను ఓడిఎంటీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నాను, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఓడిఎంటీలో నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నాను, కోర్స్ చాలా బాగుంది. ఇది ఎలా ఉంది, అది ఎలా ఉందంటే? Yes, sir. But social interaction post time లో మన అప్ అండ్ మన వాయిస్ బేస్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మాట్లాడాలి. అండ్ ఫర్ ఇంటర్వ్యూ బేస్ అయితే మన వాయిస్ సార్ సేమ్ లెవెల్లో ఉండాలి కదా సార్, ఇంటర్వ్యూ బేస్డ్ అయితే? ఏం లేదు, థింగ్స్ హావ్ చేంజ్డ్. యూనో, ఒకప్పుడు అయితే అట్లా ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే, యా, అంటే యూ షుడ్ బి టాకింగ్ టు యువర్ ఫ్రెండ్. ఎట్లున్నావు అట్లా మాట్లాడితే ఇట్ విల్ బి మోర్, ఆయన కూడా బోర్ కొట్టదు అనమాట. మంచిగా ఉంది, ఓకే అన్నట్టు. నేను ఒక సెషన్ అటెండ్ అయ్యింది అనమాట.
షీ ఈజ్ అ స్పీకర్, అ ఉమెన్, గ్రేట్ ఉమెన్. ఆమె దగ్గరికి పోతే మనకు అర్థమవుతుంది. అంటే ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, ఐఎమ్ నథింగ్. ఆమె ఘోరంగా నవ్వుతుంది. ఆ వీడియోస్లలో కొన్ని స్ట్రెస్ చేస్తుంది. నేనే కనిపిస్తుంది ఎట్లా స్ట్రెస్ చేస్తున్నావు అంటే దట్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పింది అనమాట. దట్స్ వై షీ గాట్ సో మెనీ అవార్డ్స్ ఇన్ దాట్ వన్. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, ఓన్లీ థింగ్ ఈస్ అప్స్ అండ్ డౌన్స్ కానీ అవి ఎట్లా ఉండదు అది చేయండి చాలు. ఓకే సార్. ఓకే, బట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. థ్యాంక్ యూ సార్. రైట్ లక్ష్మి. ప్రశాంతి గుడ్ మార్నింగ్ సార్. మీది కూడా చూసాను నేను. I saw yours. Yeah, I like this video. ఇక్కడ అతను తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నట్టుంది, టాకింగ్ టు ద పీపుల్ ఉంది. ఇంకా 70% ఉన్నారు, మీరు కూడా 30% మిస్ అవుతున్నారు. ప్రశాంతి, ఓకే సార్. ఒకటి బై మనము నేను ఎట్లా మాట్లాడుతున్నా చూడు. ఓకే బై, చూడు బై, ఈజ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్ గుడ్ ఆర్ నాట్, ఆర్ ఎల్స్ డూ ఐ హావ్ టు బి అ ప్రొఫెషనల్ ట్రైనర్? లైక్ ఇవన్నీ మాట్లాడకుండా మామూలుగా చెప్తే బాగుంటుందా చెప్పండి? నేను న్యాచురల్ గా చెప్తే బాగుందా, అట్లా బాగుంటుందా? ఒకవేళ ప్రొఫెషనల్ గా పోతే బాగుంటుందా? వాట్ యు థింక్? న్యాచురల్ వే బాగుంటుంది సార్. అంటే ఇంటరాక్షన్ కి అప్రోచ్ ఎక్కువ అవుతారు, అంటే రీచింగ్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణ నా స్లాంగ్ ఏదైనా ఉండని, మీరు శ్రీకాకుళం ఉండొచ్చు, మీరు కర్నూలు ఉండొచ్చు, యూజ్ యువర్ స్లాంగ్. డోంట్ ట్రై టు యాక్ట్ లైక్ సమ్వన్ ఎల్స్. నీ న్యాచురల్ గా నువ్వు ఫ్లో చేసుకో. దట్స్ వాట్ పీపుల్ గెట్ కనెక్టెడ్. కానీ అట్లా కాకుండా నేను ట్రైనర్ని, నేను న్యూట్రల్ లాంగ్వేజ్ మాట్లాడాలి చెప్పుకుంటూ బోరని కాదు, ఎందుకంటే మీకు బోర్ కొట్టొద్దు అంతే. సో ఈవెన్ కాంటెంట్ క్రియేషన్ లో కూడా అంతే, ఇంటర్వ్యూ కూడా అంతే. యూ హ్యావ్ టు బి ఎక్స్ప్రెసివ్. ఎంత ఎక్స్ప్రెసివ్ ఉంటే అంత మంచిదండి. యూ డోంట్ బిలీవ్, లక్ష్మి అనే ప్లేస్మెంట్ ఆఫీసర్ ని మీరు నా ఉమెన్స్ డే కాంటెస్ట్ నిన్న రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియో మొత్తం చూడండి. అందులో లక్ష్మి అనే ఒక పర్సన్ వస్తుంది. ఆమె మస్తు స్మైల్ చేస్తుంది. ఆమె షీ నెవర్ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఒక ఆన్లైన్ మీటింగ్ ఉంది అని కాదు, ఆమె జీవించేసింది అక్కడ. అంటే రియల్ గా ఆమె ఎక్స్పీరియన్స్ చెప్పింది. ఐ లైక్డ్ ఇట్, ఐ సెలెక్టెడ్ హర్ ఇమీడియట్లీ. సో పీపుల్ థింక్స్ లైక్ దాట్. సో వీ హ్యావ్ టు బి మోర్ ఎక్స్ప్రెసివ్. ఓకే ప్రశాంతి, యు ఆర్ 70% ఎక్స్ప్రెసివ్, 30% మోర్ కావాలి. ఓకేనా? ఓకే సార్. వర్క్ ఆన్ దట్. కెమెరా మన దగ్గర ఉంది అని ఫీల్ కాదు. యు నో వాట్, మన మూవీలో నాని, న్యాచురల్ స్టార్ నాని ఉన్నాడు. ఆయన న్యాచురల్ స్టార్ అన్న పేరు ఎందుకు వచ్చింది చెప్పండి? నేచురల్ గా యాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యాక్ట్ చేయాలండి. మీరు ఎప్పుడైనా షూటింగ్ వెళ్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరే ముగ్గురే ఉండరండి. కెమెరా తీసేటోడు ఇంట్లో 20-30 మంది ఉంటారు. మొత్తం హడావిడి ఉంటది. అంత టైంలో ఒక బిలో యావరేజ్ యాక్టర్ అంటాడు, హీ రియల్లీ వాంట్ టు యాక్ట్. నిజంగా నేను యాక్ట్ చేస్తున్నాను బిలీవ్ చేస్తాడు అన్న. కాబట్టి సగమే డైలాగ్ చెప్తారు. అందుకే కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు, చాలా మంది ఫెయిల్ అవుతారు. ఈవెన్ స్టార్డమ్ ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఫెయిల్ అవుతారు. బట్ నాని గాని, కమల్ హాసన్ గాని, సావిత్రి గాని, వీళ్ళందరూ ఎందుకు అంత తోపోయారంటే కెమెరా ముందు పెట్టినప్పుడే దే నెవర్ ఫీల్ దట్ వేర్ యాక్టింగ్. వాళ్ళు జీవిస్తారు అనమాట. ఆ సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు అనమాట. మనం రియల్ లైఫ్ లో కూడా, ఇంటర్వ్యూలో కూడా అలానే ఉండాలి, కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా అలానే ఉండాలి. ఓకేనా? రైట్. ఓకే, అండ్ ఐ థింక్ కొన్ని ఉన్నాయి. ఐ విల్ ఫినిష్ ఇట్. మౌనిక, Yes, sir. Monica, it's good. The act of speech బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
ఫిల్లర్స్ కూడా ఏం లేవు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఏం మిస్టేక్ ఉంది? వాట్ ఈస్ ద మిస్టేక్ యూ హ్యావ్? యు ఆర్ లుకింగ్ డౌన్, అంతేనా? ఎస్ సార్. ఎందుకంటే ఫోన్ అక్కడ పెట్టి రికార్డ్ చేశారు. నీ హైట్ లెవెల్లో పెట్టేసుకొని అది ఒక్కటి చేయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఓకే, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. as you said that we are not looking for English grammar mistakes ఉందా, ప్రొనౌన్సియేషన్ అది కాదు మ్యాటర్ మనకు. అది మనం లాంగ్ టర్మ్ లో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ స్పీకింగ్ కమ్యూనికేషన్ వైజ్ ఇట్స్ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. మంజుల, ఎస్ సార్. మంజుల సార్ చెప్పండి. బాగానే జీవించినావు కదా. వివరంగా చెప్పాను అందరికి ఎక్స్ప్రెసివ్. యు ఆర్ ఎక్స్ప్రెసివ్ కాబట్టి కెమెరా ఉందని ఆలోచించకుండా నీకు ఏదైతే జరిగిందో అది ఎక్స్ప్రెసివ్ గా చెప్పావు. బాగుంది, చాలా బాగుంది. ఓకేనా? కొంచెం కొంచెం పిల్లర్స్ ఉన్నాయి, అది వర్కౌట్ చేసుకో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఓకే సార్. గుడ్, కీప్ డూయింగ్. ఎన్ని వీడియోస్ చేసేంత వరకు? ఇదే ఫస్ట్ వీడియో ఇంత ముందు చేసావా? ఫస్ట్ వీడియోనే సార్. ఫస్ట్ వీడియో బాగా చేసావు, ఇంకా చాలా చేయి మరి. ఓకే సార్. Keep it up. That's all guys. But 1 2 3 4 5 6 7 8 9 10 11 12 78 మంది ఉన్నారు, 12 మంది చేశారు. అండ్ సార్ నేను కూడా చేశాను సార్. అండ్ పోస్ట్ చేయలేదా? చేయలేదు సార్. ఓకే. అండ్ రిమైనింగ్ పీపుల్ హ్యావ్ టు డూ ఇట్. Now let me go to the class directly. Shirisha వచ్చింది. Good morning, sir. Shirisha, Yes, sir. Good morning, sir. రైట్ ఆఫ్ స్పీచ్ మంచిగా ఉంది, ఫ్లో బాగుంది, ఫిల్లర్స్ ఏం లేదు. ఒకటి కెమెరా కింద చూస్తున్నావు. Yes, sir. ఇంకొకటి ఎందుకు శిరీష అంత సీరియస్గా ఉన్నావు? అంత కోపంగా ఎందుకున్నావు? కొంచెం నవ్వచ్చు కదా. అదేం లేదు, sir. కొద్దిగా స్మైలీ నెక్స్ట్ టైం ఇంకా బాగుంటుంది. Okay, sir. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అంటే ఇప్పుడు Okay, sir. అది చెప్తున్నా కదా, అదే న్యాచురల్ యాక్టర్ కి వాళ్ళకు తేడా ఏంటంటే కెమెరా ముందు వచ్చేవరకు భయపడతాం కాబట్టి హ్యాపీగా ఎక్స్ప్రెసివ్ గా స్మైల్ ఇస్తూ మాట్లాడు. యూ విల్ గెట్ మోర్ ఎంగేజ్మెంట్ వెన్ యూ క్రియేట్ అ కాంటెంట్. ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అట్లనే ఉండాలి మనం. అంటే మనం సీరియస్ గా చెప్తున్నామంటే అవతల వాడికి ఏమనిపిస్తుంది అంటే యు ఆర్ ఇన్ ప్రెషర్ అని అనిపిస్తుంది. బట్ వెన్ యూ స్మైలింగ్ యూ లుక్ కాన్ఫిడెంట్. యూనో మన ఫేస్ కూడా మంచిగా అనిపిస్తుంది కదా. వెన్ యూ స్మైల్ యూ లుక్ గ్రేట్, రైట్? దాన్ Yes, వెన్ యూ సీరియస్ నవ్వుతూ మంచిగా ఉంటాం కాబట్టి నవ్వాలి. ఓకేనా? Okay, sir. నువ్వు ఫుల్ నవ్వాలి మళ్ళీ. Okay, sir. చాలా గుడ్ Thanks for జాబ్. your feedback, sir. ఓకే. సో నేను ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఎవరు ఫీల్ అవుతలేరు కదా. ఆల్ ఆఫ్ No, యూ అగైన్. sir. నో సార్. యా, No, sir. టేక్ ఫీడ్బ్యాక్. ఇక నాలాగా మీరు నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు అప్పుడు 200 ఇంటర్వ్యూలు చేసినప్పుడు. ఉంటే నేను రెక్టిఫై చేసుకుంటుండే. సో నో బడీ వాజ్ దేర్. అనిత, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి.
అనిత గారు మీ ఎంసీ ఎప్పుడైందండి? ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? అది 2010 సార్. 2010 లో ఫస్ట్ ఇయరా? లేదు సార్, 2007 to 2010. ఆహా 2000. ఓకే ఓకే 2000. ఐఎమ్ చెకింగ్ మైన్. మీరు నాకంటే చిన్నోళ్ళు. నా 2007 లో అయిపోయింది ఎంసీఏ. ఓకే. చాలా ఇష్టపడి జాయిన్ అయ్యాను సార్ ఎంసీఏలో. అవునా? కానీ ఇంకా అవును సార్, చాలా అంటే చాలా ఇష్టం నాకు. దెన్ వాట్ హ్యాపెండ్? అంటే మ్యారేజ్ అయింది, వెంటనే పాప, ఇంకా నెక్స్ట్ బాబు. అలా అవ్వడం వల్ల అంటే చేశాను సార్, ఒక 2 కంపెనీస్ లో చేశాను. బట్ వాళ్ళు ఇంటర్న్షిప్ చేయించుకున్నారు మళ్ళీ. ఇంకా ఇప్పుడు మీ గోల్ ఏంటండి? వాట్ ఈస్ యువర్ గోల్? అంటే నేను ప్రూవ్ చేసుకోవాలి సార్. నేను ఇంత చదువుకున్నాను కదా, ఖాళీగా ఉంటున్నాను, నా పిల్లలకి హెల్ప్ అవ్వాలి అనేది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలా మీకు? వర్క్ ఫ్రమ్. అవును సార్, అవును సార్, అదే మీతో మాట్లాడాను నేను స్టార్టింగ్ లో కూడా. ఫస్ట్ వీడియోనా ఇంతకుముందు చేశారా మీరు? నేను అంటే మామూలుగా టాస్క్ లో ఇచ్చారు కదా సార్, అప్పుడు చేశాను. రైట్ రైట్, మంచిగా చేశారు, భయం లేదు. యునో యు ఆర్ మ్యారీడ్ యాజ్ కంపేర్డ్ టు అదర్ పీపుల్. వాళ్ళకంటే మీరు కొంచెం పెద్దవాళ్ళు. ఎస్ సార్. వీ లైక్ పీపుల్, మీలాంటి వాళ్ళకి ప్లేస్మెంట్ చేస్తే వీ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. కాబట్టి వీడియోస్ బాగా చేయండి. అప్రిషియేట్, మీరు అసలు ఎంత ఇనిషియేట్ తీసుకున్నాక ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ స్టిల్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కాబట్టి ఎనర్జెటిక్ ఉండాలి, ఇంకా యాక్టివ్ ఉండాలి, కొంచెం స్మైల్. చాలా భయం సార్, అంటే నేను అది పోగొట్టుకోవాలి. అంటే మీ పిల్లలకు మీరు యూ వాంట్ టు డూ సంథింగ్, దెన్ వీ హావ్ టు రిమూవ్ ఫ్యూ థింగ్స్, దెన్ యూ కెన్ గివ్ మోర్ కంఫర్ట్ టు దెమ్. ఓకే, మనం వాళ్ళ కంఫర్ట్ ఇవ్వాలంటే మన డ్రాబ్యాక్స్ ఏమైనా ఓవర్కమ్ చేసుకొని. సీ సమ్ పీపుల్ గాట్ సక్సీడెడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ మెక్డొనాల్డ్స్ ఆర్ సమ్వన్. 60 సంవత్సరాలకు కూడా వాడు సక్సెస్ అయ్యండి. ఇట్స్ ఎ కంటిన్యూస్ జర్నీ అండి. మనకు వెన్ యూ ఆర్ 22, 23 మ్యారేజ్ అయిపోయినప్పుడే, పిల్లలు పుట్టినప్పుడే మన లైఫ్ అయిపోయిందని కాదు. యువర్ లైఫ్ స్టార్టెడ్ జస్ట్ నౌ అండి. ఐఎమ్ టెల్లింగ్ యూ. మీ పిల్లలు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళంతా సార్ మీ క్లాసెస్ విని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్, చాలా అంటే చాలా. నాకు 50% భయం పోయింది. ఇంకా నేను అప్పుడు డిసైడ్ అయ్యాను ఎలాగైనా జాయిన్ అవ్వాలని. గుడ్ అండి, గుడ్. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూనో, మీ సెకండ్ లైఫ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యిందండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ అయింది, పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కదా, మీ దగ్గర లేరు కాబట్టి మళ్ళీ రీస్టార్ట్ చేయండి కెరియర్. డెఫినెట్లీ యూ కెన్ మేక్ మనీ. ఆన్లైన్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు ఇప్పుడు యంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చూడండి, వాళ్ళు తొందరగా అడాప్ట్ చేసుకొని సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ మెచ్యూరిటీ మీకుంది, ఎక్కువ ఎక్స్పీరియన్స్ మీకుంది. జస్ట్ థింగ్ ఏంటంటే టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి, కెమెరా యాంగిల్ ఎట్లా పెట్టాలి, ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి. అంటే గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు సార్. అలా కూడా నేను చాలా. నో ప్రాబ్లం, వి విల్ బి దేర్ ఫర్ యూ. మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కమ్ బ్యాక్ టు us. రీల్స్ మాస్టరీ పీపుల్ కానీ, మీ ట్రైనర్ కోఆర్డినేటర్స్ కానీ, ఇంటర్న్షిప్ మేనేజర్స్ అడగండి, ఇంప్రూవ్ చేసుకోండి, కంటెంట్ చాలా చేయండి ఇంకా. ఓకే, మీ గోల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ హోల్డ్ చేయాలి, 5-6 ఫ్రీలాన్సింగ్ కొట్టాలి మీరు, సరేనా? మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా సార్. ఆ సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది. మనం చెప్తున్నాను కదా, నాకు హ్యాపీనెస్ వచ్చే రోజులు ఏంటంటే ఎవ్రీ మంత్ 5th కి మా ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇస్తా, అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. సో వెన్ యూ గివ్ టు సమ్వన్ ఎల్స్ యూ గెట్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇట్స్ నాట్ లైక్ వెన్ యూ టేకింగ్. సెకండ్ థింగ్, నా స్టూడెంట్ కి జాబ్ వచ్చిందంటే నేను చాలా సంతోషపడతాను. అందులో ఎవరైనా హౌస్ వైఫ్ ప్రాబ్లమ్స్ లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కొడితే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. నేను అందరికి ఇప్పియాలని ఉంటుంది కానీ అన్ని లేవు కాబట్టి యూఆర్ స్ట్రగ్లింగ్. అందుకే 20% అని ట్రై చేస్తున్నాను. కానీ మీరు అందరు కూడా ఇప్పుడు నేను చెప్తున్న 5 కమ్యూనికేషన్ క్లాసెస్ లో ఫియర్ ను పోగొట్టుకుంటే ఆ ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ ను మీరే కొట్టొచ్చు. దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ. ఓకేనా? ఓకే. ఐ అప్రిషియేట్ అండి. మీరు ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఓన్లీ బై డూయింగ్ మోర్ వీడియోస్ మీరు చేయొచ్చు. ఓకే, చాలా గుడ్. థ్యాంక్ యూ. భాస్కర్ బాగున్నారు సార్. భాస్కర్ ఇంతకుముందు వీడియోస్ చేసావా నువ్వు? చేస్తాను సార్. ఇంతకుముందు వీడియోస్ చేసావా?
గైస్ ఆల్ ఆఫ్ యు సీ ఐ లైక్ ఈయన వీడియోలో నాకు నచ్చింది ఏంటంటే ఈ హ్యాండ్ గెస్టర్స్ బాగున్నాయి. దిస్ ఇస్ గుడ్, దిస్ షోస్ కాన్ఫిడెన్స్. ఓకే, హ్యాండ్ గెస్టర్స్ చాలా బాగున్నాయి భాస్కర్. ఓకేనా, థ్యాంక్ యూ సార్. కీప్ డూయింగ్ మోర్ కంటెంట్ మోర్గా చేయండి. యా బాగానే మాట్లాడుతున్నావు, ఇంకా కొంచెం లౌడ్గా మాట్లాడు. స్మైల్, నువ్వు కూడా చాలా సీరియస్గా ఉన్నావు. కొట్లానే ఎవరితోటనా? ఓకే సార్. సీరియస్గా ఉండొద్దు, మళ్ళా స్మైల్ చేయాలి మంచిగా. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కొంచెం నవ్వుతూ మాట్లాడు, ప్రిపేర్ అయ్యి మాట్లాడు, మళ్ళీ ఇంకో వీడియో చేయి, సరేనా? ఓకే సార్. గుడ్, వెరీ Thank గుడ్. you, వేర్ sir. ఆర్ యూ ఫ్రమ్ భాస్కర్? అనంతపూర్ సార్. అనంతపూర్ ఉన్నావు కదా, ఓకే. గుడ్ గైస్, దట్స్ ఆల్ మై ఫీడ్బ్యాక్. చేయని వాళ్ళు మళ్ళీ చేయండి, చేసిన తర్వాత వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. జాషువా విల్ సీ ఇట్ అండ్ జాషువా విల్ గివ్ ద ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. షల్ వి స్టార్ట్ ద క్లాస్ నౌ? గైస్, మీలో కొద్ది మందికి కొంచెం బోర్ కొడుతుండొచ్చు, ఎందుకంటే ఇంతమంది చూస్తున్నాము, టైం సరిపోతలేదు అనుకోవచ్చు. బట్ బీ పేషెన్స్, బికాస్ మనం పర్ఫెక్ట్ ఉండొచ్చు, ఒక స్టూడెంట్ కి అది హెల్ప్ అవుతుండొచ్చు వెన్ వి గివింగ్ ఫీడ్బ్యాక్. సో ప్లీజ్ బీ పేషెన్స్ ఫర్ దిస్. ఓకే, మన గోల్ ఏంటంటే ఒక లో లెవెల్లో ఉన్న ఒక పర్సన్ ని పైకి తీసుకొస్తే చాలు. దట్ ఈస్ ద మోర్ హ్యాపీనెస్. యా, అయితే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అందరు రికార్డింగ్ చేశారు, బట్ నేను మళ్ళీ కొన్ని పాయింట్స్ చెప్తా, అది మిస్ చేయకుండా రాసుకోండి చాలు. దట్స్ ఎనఫ్. సో ఎస్టర్డేస్ క్లాస్ కి సంబంధించి రాస్తున్నా నేను, మీరు ఏం చేస్తే బాగుంటుంది అన్నది. ఫస్ట్, ఏ ఇంటర్వ్యూకి పోయినా డెఫినెట్లీ దెర్ విల్ బి క్వశ్చన్ కాల్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అడుగుతారు. కాబట్టి మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రీట్ దెమ్. గుడ్ మార్నింగ్ సార్, ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వాట్ ఎవర్ ఇట్ మై బి. యూనో, యాక్చువల్గా కార్పొరేట్ లెవెల్లో వెన్ యూ గ్రో, ఇంటర్వ్యూలో అయితే సార్ చెప్పొచ్చు, నో ప్రాబ్లం. బట్ వన్స్ యూ గెట్ సెలెక్టెడ్ ఆర్ ఫారెన్ కంట్రీస్ లో కూడా సార్ అంటే దే ఫీల్ ఇట్ యాజ్ అ డిస్రెస్పెక్ట్ అండి. వాడు ఎంత పెద్దోడైనా పేరు పెట్టి పిలిస్తేనే దే ఫీల్ గుడ్ అనమాట. ఓకే, బట్ ఓకే, ఇండియా చల్తా హై, దట్ టు యూఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ, నో ప్రాబ్లం. సో విష్ దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీటింగ్. సో గ్రీటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో గుడ్ మార్నింగ్ సార్, స్మైల్ తోటి, స్మైల్ హ్యాపీలీ గ్రీట్, గుడ్ మార్నింగ్ సార్, నైస్ గెస్టర్. డెఫినెట్ గా వాళ్ళు రిప్లై బ్యాక్ ఇస్తారు. హియర్ వాట్స్ హ్యాపెనింగ్, పోయినావు బై ఇంటర్వ్యూకి పోయినావు, కూర్చున్నావు. ఓకే, మధ్యాహ్నం అయింది, మన ఇంటర్వ్యూ చాలా సీరియస్గా ఉన్నాడు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని నవ్వినావు అనుకో, ఆయన కంపల్సరీ నీకు రిప్లై చేయాల్సింది. హియర్ యు ఆర్ డామినేటింగ్ హిమ్, అవునా కదా? Yes, sir. You are dominating him. The domination starts from your wish. This is the first step, you should do it. Then name and location. మీరు చెప్తున్నారు కదా అందరూ, నేమ్ అండ్ లొకేషన్ చెప్పండి. లైక్ మై నేమ్ ఇస్ రవి కుమార్, ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్. సింపుల్, అంతే. నెక్స్ట్, ఎడ్యుకేషన్. మనం మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్. ఐ కంప్లీటెడ్ మై బీకామ్ అనొచ్చు, బిఎస్సి అనొచ్చు, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ మై గ్రాడ్యుయేషన్ ఆర్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంతే, మీకు ఇయర్లు మెన్షన్ చేద్దాం కూడా చేయకండి. ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ అ కరియర్ అప్, లీవ్ ఇట్. ఐ కంప్లీటెడ్ మై బీకామ్ ఆర్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ పట్టు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ. దాట్స్ ఇట్. JNT, what it is. If you finish your intermediate also, no problem. Digital marketing qualification matter in that. I completed my intermediate in MPC, no problem. Okay. Greeting, name and location, your education. Don't go deeper into education. I completed my degree here, I completed my intermediate here. Also, nobody want to check that things. Next, skill versus course. Again, whatever we are learning, this is targeting the freshers only. Experience, very matter. You talk about your experience. Currently, I'm learning digital marketing at ODMT, or else you're finished. Okay. Currently, I'm learning digital marketing at ODMT, or else I completed my digital marketing course at ODMT. If you finish. At ODMT.
దెన్ స్కిల్ యాడ్ చేయండి. దీని తర్వాత స్కిల్ యాడ్ చేయాలి. ఇక్కడ కోర్స్ చెప్పాము, స్కిల్ ఏం యాడ్ చేసినాం. ఐ లెర్న్డ్. మీరు ఏమైతే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ పేరు ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉంది, అది ఇక్కడ ఉందో తెలుస్తుంది అన్నమాట. ఐ లెర్న్. కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ పొజిషన్ ఇస్ దట్, ఎస్ఈఓ ఆర్ గూగుల్ యాడ్స్. కాబట్టి దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేయాలి. ఎస్ఈఓ జాబ్కి నువ్వు గూగుల్ యాడ్స్ గురించి మాట్లాడితే లాభం లేదు కదా. కాబట్టి ఆ స్కిల్ని కంపల్సరీ. ఐ లెర్న్డ్ ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ అడ్వాన్స్డ్ జెన్ఏఐ టూల్స్. ఎందుకంటే ఇది ఏ ఇంపార్టెంట్ కాబట్టి అది చాలండి, కథం. బేస్డ్ ఆన్ యువర్ ఇన్ఫర్మేషన్ హీ విల్ ఆస్క్ క్వశ్చన్. దీన్ని బట్టి ఆయన నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట. తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే యూనో వాట్, వీడియో ఇస్ అ సైన్స్ అండి. మళ్ళీ వీడియో చేయడంలో సైన్స్. ఇక్కడ చూస్తే గ్రీటింగ్ చేస్తున్నారు, యూ డామినేటింగ్, మీ ప్లేస్ ఎక్కడ చెప్తున్నారు, మీ ఎడ్యుకేషన్ ఏంటి, నువ్వు కోర్స్ ఫినిష్ చేసినావు, ఇందులో పర్ఫెక్ట్ ఉన్నావు, దాంతోపాటు ప్రాక్టికల్ గా ఏం నేర్చుకున్నావు అని కూడా చెప్తున్నావు అనమాట. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్ లో. I've created website and practiced running ad campaigns. Remember one thing, never ever by heart things. By heart చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇదంతా జెన్యూన్ గా రావాలి మీకు. కాబట్టి మీరు కోర్సులో ఏం చేశారో అది ప్రాక్టీస్ చేసి, క్రియేటెడ్ బేకరీ వెబ్సైట్ అండ్ ఆల్సో రన్ అ క్యాంపెయిన్ త్రూ గూగుల్ యాడ్స్ సర్చ్ నెట్వర్క్, అట్లా చెప్పాలి అంతే. కానీ నేను రాసింది ఓన్లీ రిఫరెన్స్ కోసం మాత్రమే. ఇది ఎప్పుడు బై హార్ట్ చేయకండి. క్లియర్? యాడ్ క్యాంపెయిన్ దాంతో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో పాటు గోల్ కూడా ఫినిష్ చేద్దాం, అయిపోతుంది. గోల్ ఏంటి? మై గోల్ ఈస్ టు బికమ్ అ డిజిటల్ మార్కెటింగ్ specialist or performance marketer. That's it. ఇది ఒక 45 seconds లో అయిపోతుందండి. చూడండి. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈస్ రవి కుమార్. ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్. I completed my BCom from Usman University. Currently, I'm learning digital marketing at ODMT. I learned SEO, Google Ads, social media marketing, and advanced GenAI tools. Have created website and practiced running ad campaigns. My goal is to become a digital marketing specialist. That's it. Less than 45 seconds లో అయిపోయింది. కానీ ఇదంతా మాట్లాడేటప్పుడు sit straight, look into his eyes, smile. If you want, you can give hand gesture and do it. Clear all of you? Yes, sir. Yes. That's it అండి. ఇది మీరు సేవ్ చేసుకోండి. మీరు చేసిన దానికి ఇఫ్ యూ థింక్ యూ మేడ్ మిస్టేక్, మళ్ళీ దీని బేస్డ్ గా దీన్ని బట్టి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఇది మళ్ళీ వాట్సాప్ లో కూడా పంపిస్తా, బట్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ మెన్షనింగ్ ఇన్ ద చాట్ బాక్స్, యూ కెన్ కాపీ ఇట్. దీంతో మన ఫస్ట్ సెషన్ అయితే మాట్లాడుకున్నామో అది అయిపోయింది. ఇక లెట్స్ గో టు ద సెకండ్ సెషన్. Any questions so far? Anybody, any question? All clear? Yes, sir. Yes, sir. Okay, ఎవరైతే మిస్ అయినారో వాళ్ళందరూ కూడా ఇది మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి రండి. Let's go for the another one. Day 2. ఇవాళ డే 2నే 11 గంటలకు క్లాస్ స్టార్ట్ కావాలి, 12 అవుతుంది. డే 1లోనే ఉన్నాం మనం. No problem, because I was reviewing your things. But next questions అండి. Tell me about yourself అయిపోయిన తర్వాత ఫాలో అప్ క్వశ్చన్స్ ఏముంటాయి అది చూడండి. మీరు ఏముంటదంటే, why should we hire you? Second, what are your strengths? What are your weaknesses?
నెక్స్ట్, వై డూ వాంట్ దిస్ జాబ్? ఇవి సైకలాజికల్ అండి. దే వాంట్ టు చెక్ యువర్ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ ఏంది అనేది తెలుసుకోవడానికి. ఫస్ట్ ది కమ్యూనికేషన్ చెక్ చేశారు, తర్వాత దే వాంట్ టు నో యువర్ పర్సనాలిటీ. ఫైనల్గా వాట్ ఈస్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్? ఓకేనా? యూ థింక్ మీరందరూ కూడా ఈ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు అనుకుంటున్నారా మీరు? యా, ఆల్ ఆఫ్ యూ రెడీ విత్ దీస్ క్వశ్చన్స్? చాలా చూద్దాం. ప్రస్తుతానికైతే ఎవరైనా ఆన్సర్ చేయండి. రేపు సెషన్లో మాత్రం విల్ పిక్ సమ్ పీపుల్ ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతాం, కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? భయపడదేదో ఈడ భయపడండి, నాట్ ఇన్ ద ఇంటర్వ్యూ. యా, ఇక్కడ క్వశ్చన్, వై షుడ్ వీ హైర్ యూ అన్నారు. సో మీకు ఎవరికైతే అవగాహన ఉందో చెప్పండి. దీనికి ఏం చెప్తారు? వాట్ విల్ బి ద బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్? వాట్ యూ థింక్? వన్ బై వన్ చెప్పొచ్చు మీరు. I Why? have strong basic practical knowledge and growth mindset. Okay. So you have the practice and growth mindset. That's why you should hire me. Antena, Revati? Yes, sir. Okay, good. Next. Sir, I have strong interest in learning and applying digital strategies, and I actually learning SEO, social media, and website optimization. And I am quick to learn and always take responsibilities. And I believe in a dedication, learning attitude, and I contribute to growth of the company. ఈ నువ్వే చెప్తున్నావా, చాట్ చెప్పి చెప్తుందా? అంటే ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యాను సార్, అట్లా రాసుకున్నాను సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చెప్పావు. ఈ చెప్పేటప్పుడు మన కాన్ఫిడెన్స్ రిజంబుల్ కావాలి మన ఐస్ లో. ఓకే, వాట్ ఆర్ యూ టోల్డ్, దట్స్ పర్ఫెక్ట్. అది పర్ఫెక్టే. ఇప్పుడు సింపుల్ గా ఒకటి మనం ఒక మెకానిక్ షాపే ఉందనుకో, నాకే మెకానిక్ షాప్ ఉంది, నువ్వు వచ్చినావు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడా పని చేసినావు ఏమన్నా, అయితే నేను ఎందుకు తీసుకోవాలి భయ్ అంటే అప్పుడు నువ్వు ఏం చెప్తావో అదే ఇక్కడ కూడా. ఒకటే అన్న చూడు, నేను ఇప్పటికే కనీసం 100 బైకులు రిపేర్ చేసిన, అవి రిపేర్కి ఎప్పుడు రాలేదు, కాబట్టి నన్ను తీసుకున్నావు అనుకో మీకు పైసలు పెరుగుతాయి, నీకు దందా పెరుగుతుంది, అంతే. అది చాలు మనం తీసుకోవడానికి. ఇక్కడ కూడా అంతే చెప్పాలి మనం. ఓకే, ఎలాంటి స్కిల్ మీరు లుక్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ వాట్ దే లుకింగ్ అది అర్థం చేసుకొని అది మనం చెప్పి వాడిని కన్విన్స్ చేస్తాం. అంటే హియర్ ఈజ్ యువర్ మార్కెటింగ్. పర్ఫెక్ట్ గా మనం ప్రమోట్ చేసుకోవాల్సింది ఇక్కడనే అన్నమాట. కాకపోతే ఒక స్క్రిప్ట్ని చదువుతున్నట్టు చదివితే హీ విల్ నాట్ లైక్ ఇట్. ఎక్స్ప్రెసివ్ గా యువర్ స్ట్రెస్సింగ్, నువ్వు స్ట్రెస్ చేస్తున్నావు, ఇది నాకు ఉంది. ఐ టెల్ యూ వన్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. అగైన్ మహబూబ్ నగర్ లో నేను 20 లక్షలు లాస్ అయిపోయిన తర్వాత అవి సంపాదించాలంటే ఇప్పుడు కాదు అన్నట్టు నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఐ వాజ్ గివింగ్ ఇంటర్వ్యూస్, అంటే ట్రైనర్ కోసం ఇంటర్వ్యూస్ అనమాట. సో నేను ఏం చేశాను, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ డౌన్లో ఉన్నవి ఏమైనా పిల్లలకి పిక్ చేసుకుని వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను అనమాట. బట్ అంతకంటే అసలు డిజిటల్ మార్కెటింగ్ లేని వాటిని చూస్ చేసుకున్నాను. ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, మీ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ లేదండి, డిజిటల్ మార్కెటింగ్ మింగి పెట్టండి, మొత్తం నేను చూసుకుంటా, మీ బిజినెస్ ని గ్రోత్ చేస్తా అన్నాడు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఒక జాబ్ సీకర్ని కాదు, ఒక ఫెయిల్డ్ ఎంటర్ప్రినర్ని. నేను లాస్ అయిపోయినా కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ ఎంప్లాయీ ఒక పర్సన్ని, ఒక ఫెయిల్డ్ ఎంటర్ప్రినర్స్ పీపుల్ లవ్ ఇట్. ఆయనకు మస్తు నచ్చింది. బట్ అక్కడ చూడండి నేనేం చెప్పాను, నా కాన్ఫిడెన్స్. ఆయన వై షుడ్ యూ వీ హైర్ యూ అనకముందే నేను చెప్పాను వై యూ షుడ్ టేక్ మీ అంటే నేను ఒకటే చెప్పాను, ఇన్ నెక్స్ట్ 2 years లో హైదరాబాద్ లో నేను నెంబర్ 1 ట్రైనర్ కాబోతున్నాను. ఓకే, కాబట్టి నువ్వు నన్ను తీసుకున్నావు అనుకో, ఆ బిజినెస్ మొత్తం నీకే వస్తుంది. అది మస్తు నచ్చింది ఆయనకు. దట్ షోస్ మై కాన్ఫిడెన్స్. సమ్ టైమ్స్ సమ్ పీపుల్ థింక్ లైక్ ఇట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్, కానీ కాదు. ఎందుకంటే ఐ నో అబౌట్ మీ మై సెల్ఫ్, నా సబ్జెక్ట్ ఏదో నాకు తెలుసు అనమాట. కాబట్టి నో ప్రాబ్లమ్ టెల్లింగ్ దోస్ థింగ్స్, బీ కాన్ఫిడెంట్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఓవర్ కాన్ఫిడెంట్. అంటే మనకి ఏం రాకుండా అట్లా చేస్తే తప్పు. ఇప్పుడు మీరు చూడండి, నేను ఆ మాటకు నిలబడ్డనా లేదా? ఏపీ అండ్ తెలంగాణలో ఓడిఎంటీ గురించి చాలా మందికి తెలుసా లేదా? Yes, sir. అండ్ ఇమ్మీడియట్లీ దట్ గై డింట్ సెలెక్ట్ మీ అండి. ఇక్కడ శాలరీ ఇష్యూ అనమాట. ఎంత శాలరీ కావాలంటే ₹1,00,000 కావాలని చెప్పాను నేను. ఎందుకు అన్న, నాకు 20 లక్షల అప్పు ఉంది పోయి, మళ్ళీ నువ్వు 20,000-30,000 ఇస్తే నేనేడా బతుకుతా? నువ్వు ₹1,00,000 నీకు మస్తు దందా చేపిస్తా అన్న. ఆయన 40,000 అన్నాడు, లైట్ తీసుకోవాలని చెప్పిన అనమాట.
ఆయన నాకు ₹1,00,000 వేరే వాళ్ళు హైర్ చేసుకున్నారు, నా కంపెనీ మస్తు లెవెల్కి తీసుకెళ్ళినా, నెలకు ₹14 లక్షల బిజినెస్ తీపించిన. నాకు ₹1,00,000 ఇస్తే I gave them 14 lakhs, 13 lakhs and profit only. Today ODMT కి నేను 25 lakhs per month బిజినెస్ తెప్పిస్తున్నాను అన్నమాట. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ కాన్ఫిడెన్స్ ఓన్లీ. కాబట్టి someone ask you why should we hire you అన్నప్పుడు ప్రమోట్ యువర్ సెల్ఫ్. ఏదో మీరు గూగుల్లో రీసెర్చ్ చేసి అది ఉన్నట్టు చెప్తే లాభం లేదు. అది నువ్వు నిజంగా ఫీల్ గా. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇంటర్వ్యూ ఇస్ నాట్ అబౌట్ రీడింగ్ సమ్వేర్, చదువుకొని బయాట్ చేయడం కాదు. జెన్యూన్ గా చెప్పాలి. అప్పటికి నీకు ఎంత స్కిల్ ఉందో అంత చెప్పాలి. నీకు నిజంగా సార్ ఐ కెన్ మేక్ యువర్ వెబ్సైట్ ర్యాంక్ ఆన్ టాప్ ఇన్ ద నెక్స్ట్ 3 months అంటే చెప్పండి అది. Yes, sir. I have strong foundational skills in digital marketing. I can do the best, and I am a fast learner. గుడ్ గుడ్. ఇంతకంటే ఇంకో లక్ష్మి చూడు, ఇంకొకటి ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్. అంతకంటే ముందు ఆ కంపెనీ వెబ్సైట్ యూఆర్ఎల్ చెక్ చేయండి. చెక్ చేసి ఒకటే మాట చెప్పండి, సార్ యువర్ కంపెనీ వెబ్సైట్ SEO is weak, sir. I've already audited your website. You have only 20 backlinks. And I've checked your Google ads also. You're not spending anything. And I've seen your social media. Your activity is very less. I have a very good foundation on this. I helped some freelancing clients doing this. So if you take me in this position, definitely I will fill the gap. Is this good or not? Yes, sir. ఇప్పుడు లక్ష్మి ఒకటి చెప్పింది, ఇంకొకరు ఒకటి చెప్పారు. దానికి దీనికంటే ఆన్సర్స్ అనేది సేమ్ ఉండకూడదు. ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ ఇస్తా బై, ఆ స్క్రిప్ట్ మీరు అందరు చదివితే ఏముంది? వాట్ ఈస్ సో స్పెషాలిటీ అబౌట్ యూ? కాబట్టి వై షుడ్ వి హైర్ యూ అన్న దానికి సింగిల్ ఆన్సర్ లేదు. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. మీరు చేయాలి. అర్థమైంది అందరికి? ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్, గో టు ChatGPT and ask the question, అదే చెప్తుంది. I have a strong digital marketing skills and I'm a very hard worker and I never quit అనొచ్చు. కానీ దానికంటే కూడా నువ్వు వాళ్ళ వెబ్సైట్ గురించి మాట్లాడితే you will crack it. Got it? Yes, sir. Keep this in mind. యా. సో ఇక్కడ నేను మళ్ళీ ఇవన్నీ కూడా మీకు బై ది ఎండ్ ఆఫ్ ద డే వీటికన్నిటి కూడా ఆన్సర్ ఎలా ఉంటే బాగుంటుందని వాట్సాప్ లో పంపిస్తా. గో త్రూ దట్. Sir, I have a doubt. If we talk about the company loopholes or back gaps, sir, if they accept it, sir? హ్యాపీలీ, చాలా హ్యాపీగా. డిజిటల్ మార్కెటింగ్ అయితే పక్కా. ఎందుకంటే వాళ్ళే కావాలి. ద పొజిషన్ దే టేకింగ్ ఈస్ ఫర్ దాట్ ఓన్లీ. హ్యాపీగా Sir, if they try to say that this is not, whatever you are saying is not correct, we are very good enough. Like, if they say like this, sir? ఫస్ట్ ఆఫ్ ఆల్, అ గుడ్ HR విల్ నెవర్ సే దట్. ఒక మంచి HR కంపెనీ గురించి ఆలోచించేవాడైతే అలా చెప్పడు. ఓకే, ఇఫ్ హీ హాజ్ అ ఈగో ప్రాబ్లమ్, ఆయనకి ఈగో ప్రాబ్లమ్ ఉందనుకో, మనం ఏం చేయలేం. బెటర్ వీ షుడ్ నాట్ వర్క్ ఇన్ దట్ కంపెనీ. ఎందుకంటే ఇక్కడ మనం అడ్వైజ్ ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈవెన్ వీ గెట్ ఈమెయిల్స్ అండి సమ్ టైమ్స్, సార్ ఐ సీన్ యువర్ వెబ్సైట్ ఇస్ లోడింగ్ స్లో, ఇఫ్ యూ గివ్ మీ ఆపర్చునిటీ ఐ ట్రై టు హెల్ప్ ఆన్ దట్ అని అంటున్నాను. ఇట్స్ గుడ్, ఈస్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ దట్. ఏం చెప్తున్నావు భయ్, మస్తు స్పీడ్ పోతుంది అంటే అది కరెక్ట్ కాదు. సో ప్రాబ్లమ్ విత్ ద పీపుల్ ఓన్లీ. ఐమ్ టెలింగ్ యూ 95% ఆఫ్ ద పీపుల్. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అండి, వై షుడ్ వీ హైర్ యూ అన్న క్వశ్చన్ ఏందండి? ఈస్ దట్ అరోగెంట్ ఆర్ నాట్? కైండ్ ఆఫ్ నేను ఎందుకు తీసుకోవాలన్న అరోగెంట్ క్వశ్చన్ ఉందా లేదా? Yes, sir. అలాంటప్పుడు ఏందో మనం చూపించాలి కదా. మళ్ళీ Yes, sir. నువ్వు నన్ను ఎందుకు తీసుకోవాలంటే, Yes, sir. నీ వెబ్సైట్ బాగాలేదు భయ్, అది నేను చక్కగా చేస్తా అని చెప్తున్నాం అంతే. Sir, is it compulsory to mention for every company, for every interview? చెప్తున్నా కదా, నేను ట్రైనింగ్ లో న్యాచురల్ ది నేను చూస్ చేసుకున్నాను. అలా కాకుండా PPT ఓపెన్ చేసి చెప్తా అంటే అయిపోతుంది అంటే అయిపోతుంది, నో ప్రాబ్లం. అది కూడా నా ట్రైనింగ్ అయిపోతుంది, మీరు కూడా సర్టిఫికెట్లు వస్తుంది, మీరు కూడా జాబులు చేసుకోవచ్చు. కానీ నన్ను స్టూడెంట్స్ కనీసం 20 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆ PPT చెప్పిన 2 సంవత్సరాలకు మర్చిపోతారు. అవునా కదా? ఎస్ ఆర్ నో గైస్? Yes, sir. ఇక్కడ మన నాని గురించి ఈ రోజు మాట్లాడుతున్నాం, అక్కడ 100 మంది యాక్టర్స్ ఉన్నారు. నాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? హీ చూస్ దట్ స్టైల్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ మీరు ఫాలో అయ్యారు అనుకోండి, ఆ HR కూడా మర్చిపోడు. దెర్ ఈస్ ఎ లాంగ్ వెరీ గుడ్ ఇంపాక్ట్. ఒక 100 మంది ఇంటర్వ్యూకి వచ్చారనుకోండి, 99 మంది అదే చెప్తారండి. మనం ఇంతకుముందు Yes, sir. I have a strong communication skills and a strong SEO skill, I'll help you. అందరూ అదే చెప్తారు. There is no special about you. But if you talk about his company, what are the problems you have, they'll pick you out of this 100. Got it? Okay, sir, got it. Yes. అందుకే నేను చెప్పాను కదా, మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
ఐ డోంట్ వాంట్ దిస్ జంప్ కంపెనీ నాకు అవసరం లేదు భయ్. నేను ఇంకొక కామెడీ విషయం చెప్తాను. ఇది ఫాలో కాకండి. నేను మస్తు నవ్వుకున్న ఇన్సిడెంట్. వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఒక కంపెనీలో పనిచేస్తున్నా. ఆయన పేరు కూడా ఏదో ఒరిస్సా ఆయన. ఇంటర్వ్యూకి పోయాడండి. ఇంటర్వ్యూకి పోయినాక రెజ్యూమ్ ఇచ్చాడు. రెజ్యూమ్ ఇచ్చినాక అతను 5 minutes రెజ్యూమ్ మొత్తం చూసినాక ఈయన అడిగాడంట, కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాడంట. మానోడు ఎంత ఆరగంటే, నేను ఎందుకు చెప్పాలా భయ్, నీకు రెజ్యూమ్ ఎందుకు ఇచ్చిన, అలా నా పేరుంది, నా ఊరుంది, నా మొత్తం డీటెయిల్స్ ఉంది, మళ్ళీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. నేనైతే మస్తు నవ్వుకున్నా. యాక్చువల్గా అది వ్యాలిడ్ క్వశ్చన్. నువ్వు సెకండ్ క్వశ్చన్ అడుగు, ఓ దిస్ ఎక్స్పీరియన్స్ ఇది ఎక్కడ చేసినా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇట్స్ అ ఫూలిష్ క్వశ్చన్. యూనో వాళ్ళు కమ్యూనికేషన్ జడ్జ్ చేయడానికి అది చేస్తారు, కానీ అతను ఎక్స్పీరియన్స్ పొజిషన్ పోయాడండి, ఫ్రెషర్ పొజిషన్ కాదు. మేము మస్తు నవ్వుకున్నాం. యూనో వాట్ క్రేజీ థింగ్ ఈస్, హీ గాట్ సెలెక్టెడ్ ఫర్ దట్ కంపెనీ. ఓకే, హెచ్ఆర్లో కొందరు సైకోలు ఉండొచ్చు, కానీ అందరు అట్లా ఉంటారు కదా, మంచోళ్ళు కూడా ఉంటారు. దే లవ్ ఇట్. నేనే నవ్వు చేస్తారా, ఇడు మస్తు అన్నాడు కదా, నవ్వు వస్తుంది నాకు కూడా, కరెక్టే పోయి అని. అప్పుడు ఏం చేస్తాను నేను, మనకు కూడా ఈగో అడ్డెక్కుతుంది. ఐ ట్రై టు, నా వీడు ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడినంటే సంథింగ్ మ్యాటర్ ఉందని నేను టెక్నికల్ గా పోతా. వాట్ టెక్నికల్ గా కానీ వాడు నిజంగా చేసిన అనుకో, ఐ డోంట్ కేర్ అబౌట్ ఫస్ట్ ఏం ఐ డోంట్ కేర్, ఇటువంటి మన కంపెనీకి కావాలని తీసుకుంటాం అన్నమాట. కాబట్టి అసలు మీరు అంత అరగంట అయితే వద్దులేండి, మనం ప్రయోగం చేయొద్దు. కాకపోతే బీ యూనిక్ అండి. డోంట్ గో ఇన్ అ ఫార్మల్ వే. టెల్ మీ అబౌట్ అసలు చెప్పిన తర్వాత వై షుడ్ బి హ్యారీ అండ్ నార్మల్ థింగ్ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. వాళ్ళ వెబ్సైట్ చూసి దాని గురించి మాట్లాడితే పీపుల్ లవ్ ఇట్. ఓకే, రైట్. ఆల్ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ వాట్ ఐ సెడ్? Yes, sir. Yes, sir. Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్? చెప్పండి, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అనే క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? Yes, I have a good communication skills and positive attitudes. ఓకే, నెక్స్ట్. My strengths are quick learning, creativity, and analytical thinking. ఓకే, నెక్స్ట్. Sir, I think my skills are strong communication skills and ability to build a good relationship with the people and work under pressure and a positive attitude toward the work, sir. ఓకే, నెక్స్ట్. ఇంకెవరున్నారా చెప్పేటోళ్ళు? నోబడీ? యా, ఇప్పుడు మనం ఏం జాబ్ పోతున్నామండి? డిజిటల్ మార్కెటింగ్ జాబే కదా, Yes. అవునా? మరి మీరు చెప్పిన స్ట్రెంత్లలో ఒక్కటి కూడా వెబ్సైట్ డిజైనింగ్ లేదు, ఎస్ఈఓ లేదు, గూగుల్ యాడ్స్ లేదు. వేర్ ఈస్ యువర్ స్ట్రెంత్ దెన్? అండర్స్టూడ్ వాట్ ఈస్ యువర్ మిస్టేక్? Yes, sir. Yes, sir. యువర్ స్ట్రెంత్ Yes, sir. షుడ్ బి యువర్ స్కిల్, నాట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి కాదు. నువ్వు ఎందులో పర్ఫెక్ట్ నో అది చెప్పాలి. మై స్ట్రెంత్ ఈస్ I can make websites on top. I can run Google Ads campaign at lesser cost. I can bring social media engagement within a week. ఈ స్ట్రెంత్స్ మంచిగా అనిపిస్తున్నాయా? మీరే చెప్పండి. Yes, sir. Yes, sir. చాట్ జీపీటీలో కొడితే మీరు చెప్పినట్టే వస్తుంది, మరి నేను మాత్రం వేరే చెప్తున్నా. ఇది బాగుందా అది బాగుందా? ఇదే బాగుంది సార్. అంటే Relevant for the job role, sir. మన ప్రొఫైల్ కి రిలవెంట్ ఉంది కదా సార్. Object ఉంది, మళ్ళీ sir. అదే చేయండి, మళ్ళీ ఎందుకు అది చేస్తున్నారు? మరి ఇదే చేయండి. బీ యూనిక్. Yes. పాత చింతకాయ పచ్చడి వద్దు మనకు, మనం అంతా కొత్తగా ఉండాలి. పీపుల్ లవ్, స్టార్ట్అప్ కంపెనీస్ లవ్ దిస్. అండ్ ఇంకొకటి ఏంది, నువ్వు వాళ్ళకి రెలవెంట్ గా చెప్తున్నావు అన్నమాట. కాబట్టి గూగుల్ని, చాట్ జీపీటీని నమ్మాలి, కానీ ఆస్క్ దెమ్ ఐ వాంట్ టు బి యూనిక్, హౌ టు ఆన్సర్ అంటే అది కూడా చెప్తుంది. అది కూడా మామూలుగా ఫార్మల్ గా చెప్తుంది, బట్ బేస్డ్ ఆన్ యువర్ క్వశ్చన్ డిఫరెంట్ ఆన్సర్ ఇస్తుంది అనమాట. కాబట్టి ఓడిఎంటీ స్టూడెంట్ అందరూ కూడా మీరు ధైర్యంగా పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జాబ్ అవసరమే లేదనుకోండి, నాకు జాబ్ రాదనుకోండి. ఓకే, బీ కాన్ఫిడెంట్, బీ యూనిక్, గెట్ ద ఆఫర్ లెటర్ అండ్ కమ్ బ్యాక్. అన్నిటికంటే ముందు ఫస్ట్ సబ్జెక్టు 70% సబ్జెక్ట్ పెట్టుకొని ఇవన్నీ, మళ్ళీ సబ్జెక్ట్ లేకుండా ఇవన్నీ చేస్తే కష్టం మళ్ళా. ఓకే, సో స్ట్రెంగ్స్ అంటే బుక్ రీడింగ్, మనం చాలా మంది చెప్తాం కదా, ఇవి కాదు. స్ట్రెంగ్స్ అంటే ఆ కంపెనీ ఏంది, ఆ కంపెనీకి ఏం కావాలో అవే చెప్పాలి. ఓకేనా? Yes, sir. ఆల్ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? Yes, sir. Yes, sir. Yes, sir. గుడ్. నెక్స్ట్, మీరు అగైన్ నేను ప్రతిదాన్ని కండెమ్ చేస్తారని చెప్పకుండా కండి, మీ ఆన్సర్స్ మీరు చెప్తే నేను బెటర్ ఆన్సర్ చెప్పగలుగుతాను. వాట్ ఆర్ యువర్ వీక్నెస్? దీనికి ఏం చెప్తారు?
వాట్ ఆర్ యువర్ వీక్నెస్? చెప్పాలి, చెప్తే నేను అందుకే చెప్పినా కదా, ప్రతిదీ నేను చెప్పే కొద్దీ మీరు అరే ఏమనుకుంటారు అనుకోదు, లేదు. యూ టెల్ వాట్ యువర్ వీక్నెస్. ఎవరైతే చెప్పేసినా నేను ఈజీగా నమ్మేస్తాను. ఎవరైనా చెప్తే ఈజీగా నమ్మేస్తాను. ఓకే, గుడ్. ఇంకా Earlier, my weakness was to work under pressure, but slowly I'm improving it. I'm working on it now. ఓకే, నెక్స్ట్. ఫియర్ సార్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్. సార్ మీ కంపెనీకి లీడ్స్ వచ్చేంత వరకు నేను మీ ఏ ప్రెజర్ పట్టించుకోను అని చెప్తాను సార్. అదే ఇష్టంగా బిస్కెట్. గుడ్, అలా ట్రై చేయాలి. ఒకరు ఫియర్ అని చెప్పారు అనమాట. మన పర్సనల్ ఒకరు ఏం చెప్పారు, ఫస్ట్ ఏమన్నారు, ఏం చెప్పినా నమ్ముతా. ఇవన్నీ ఏంటివి? పర్సనల్ వీక్నెస్. ఓకే, మనం ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే ఇవి చెప్పాలి. మనం పెళ్లి చేసుకుంటలేరు, వాళ్ళు జాబ్ ఇస్తారు, అప్పుడు ఏం వీక్నెస్ చెప్పాలి? ప్రొఫెషనల్ వీక్నెస్ చెప్పాలి, అంతేనా? మళ్ళా ప్రొఫెషనల్ వీక్నెస్ అంటే సార్ ఐ కెన్ వర్క్ ఓన్లీ 1 hour a day, రిమైనింగ్ 7 hours I'll get sleep అని అనుకో, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు. ఇక్కడ నీ వీక్నెస్ కూడా నీకు పాజిటివ్ అయి ఉండాలి, అది. లేదంటే నీ పర్సనల్ వీక్నెస్ ఉందనుకో, అది కూడా చెప్పాలి, కానీ దానివల్ల కంపెనీకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. ఓకే, సో అక్కడ when I've been to the interview, నేను ఒకటి చెప్పాను, సార్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొఫెషనల్ వీక్నెస్ బట్ ఐ హ్యావ్ సమ్ పర్సనల్ వీక్నెస్, కెన్ ఐ టెల్ యూ సార్ అన్న. ఇక్కడ కూడా మళ్ళీ మనం నాన్నే గెలుపుతున్నాం. యా షూర్ అన్నాడు. సో whenever India playing against Pakistan, instead of enjoying the cricket, I feel so much pressure, sir. I pray to God 100 times. Even though India is winning, the day was not great for me. This is my personal weakness. I'm working on this, sir. Soon I'll try to move it. ఇప్పుడు చెప్పండి, దీనికి ఆయన రిలేట్ అవుతాడా లేదా? ఎవ్రీబడి ఫీల్ ప్రెషర్ ఇన్ దిస్. నీ ఒక వీక్నెస్ ఉంటుంది, ఒక స్టోరీ బిల్డప్ చేసినావు, కొంత టైం వేస్ట్ చేసినావు ఆయనది, అండ్ హీ విల్ స్మైల్ ఫర్ దిస్. దిస్ ఈజ్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇదే కమ్యూనికేషన్ స్కిల్ అంటే. గూగుల్లో ఏం కొడతా వచ్చి చప్ప చెప్పకుండా పోతే ఆయన రోబోట్ లాగా ఆయన అడిగిండు, రోబోట్ లాగా మనం చెప్పినాం. అది కాదు, మనకు మజా ఉండాలి, అంతేనా? సో పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే అది కంపెనీకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా చెప్పాలి. లేదంటే మనోడు రాగందరు బిస్కెట్ వేసిండు, అలాంటి బిస్కెట్లు వేయాలి. ఎట్లా అని ఈ బిస్కెట్ కూడా ఎట్లా వేయాలంటే, సార్ ఐ లవ్ SEO, but the problem is, sir, sometimes when I'm writing a blog, I spend more than 8 to 10 hours, complete night. Because of this, my sleep is spoiling, and the next day I couldn't able to wake up on time. That's affecting my health also. So I'm trying to overcome these things, sir. And బాగుందా? సార్ ఇంప్రెస్ అయిపోతాడు. ఇంకా ఇప్పుడు ఏమైంది, నీ వీక్నెస్ ఏంది? SEO గురించి ఫుల్ కష్టపడి నిద్రపోకుండా అంటారే, నువ్వే కావాలన్నా నాయన, రాయన, నీ హెల్త్ నాకెందుకు, ఏమనగా చచ్చిపో, ఫస్ట్ వచ్చి పని చేయి అంటాడు, అంతేనా? ఇవి నేర్చుకోవాలి మనం. ఇప్పుడు ఒకడు సంతూర్ సోప్ ఉంది, ఒక ఆమె డాన్స్ చేస్తుంటది, ఆమెను చూసి ఇద్దరు చూసి వావ్ అనుకుంటే ఒక చిన్న పిల్ల వచ్చి మమ్మీ అన్నది. అంటే అక్కడ ఎంబడి ఏం చెప్తుండు, సంతూర్ సోప్ వాడుకుంటే ఆంటీ కూడా అమ్మాయిలా కనిపిస్తుంది. ఇది ఎంత పెద్ద అబద్ధం అండి, అబద్ధమా కదా? అలా అబద్ధం చెప్పి వాడు ఎన్ని కోట్లు సంపాదించాడు. మళ్ళీ వాడు అంత అబద్ధం చెప్పేసినప్పుడు మనం ఏముంది, మన వీక్నెస్ ని మనం జర బిస్కెట్ వేసినాం, అయిపోయా, ఏమవుతుంది? వానికి బిస్కెట్ అనిపిస్తే వాడు నవ్వుతాడు, లేదంటే రియల్ గా ఫీల్ అయి తీసుకుంటాడు, అంతేగాని మనం రెగ్యులర్ గా మనం ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫియర్ సార్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్ సార్, ఇవన్నీ పర్సనల్ వీక్నెస్ చెప్పొద్దు అనమాట. కాబట్టి థింక్ లైక్ అ మార్కెటర్. ఓకే, అది పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రోజు నేను ఒక 42 years ఏజ్డ్ పర్సన్, నా మెంటాలిటీ ఎట్లా ఉందో, బీయింగ్ యంగ్స్టర్స్ మీ మెంటాలిటీ ఎట్లా ఉంటే, జాబులు వచ్చి మరి అడుక్కొని సార్ తీసుకొని అడుగుతారు. ఆ మైండ్ సెట్ తొందరగా ఇంప్రూవ్ చేసుకోండి. నెవర్ బెగ్ ఫర్ ద జాబ్ బెగ్ చేయకండి, సాధించుకోవాలి, మన జాబ్ అది.
నువ్వే కష్టపడుతున్నావు, నువ్వు కష్టపడితేనే పైసలు ఇస్తాడు, పుక్కట్లో ఏమి ఇయ్యడు. అది భయపడిపోయి ఏమవుతుందో వేస్ట్ థింగ్స్. ప్లే లైక్ ఆస్ట్రేలియా, how they were playing in 2000s. Now play like India, how they are doing now, whether win or lose. Try to observe Pandya. వాడు ఎంత ధైర్యంగా ఉంటాడు, అసలు ఎంత ప్రెషర్ లేసినా వాడికి ప్రెషర్ ఉండదు, ఏముండదు, వాడు కొట్టుకొని వస్తాడు కప్పు. అలాంటి వాళ్ళు మనకు కావాలి. కంపెనీస్ ఆల్సో నీడ్ లైక్ దిస్. డోంట్ ట్రై టు బీ యావరేజ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్, ట్రై టు బీ అబోవ్ యావరేజ్ పర్సన్, ఆర్ పాసిబుల్ ట్రై టు బీ ఎ గ్రేట్ పర్సన్. ఇంకా లైఫ్ని మనం ఎప్పుడు జీవిస్తాం బై? తిన్నాం, పండుకున్నాం, చచ్చిపోయినాం. అరే మన గురించి మాట్లాడుకోవాలి జనాలు, మన లోపల కొంచెం మ్యాటర్ ఉండాలి, అవునా కదా? ఇట్ కెన్ బి ఇంటర్వ్యూ, ఇట్ కెన్ బి డ్యూరింగ్ ద కోర్స్, ఇట్ కెన్ బి యువర్ లైఫ్. మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా ఆడు మంచోడో చెడ్డోడో స్ట్రాంగ్ గానే మాట్లాడుకుంటాం. వి టాక్ అబౌట్ గాంధీ, సుభాష్ చంద్రబోస్, హిట్లర్. మంచోడో చెడ్డలో స్ట్రాంగ్ పీపుల్ ఆరా కదా? ఆర్ వి టాకింగ్ అబౌట్ పీపుల్? హిట్లర్ ఎవరు చంపాడో వాళ్ళ గురించి మాట్లాడతలేం మనం. స్వతంత్ర ఉద్యమంలో చిన్న చిన్న పీపుల్ గురించి చనిపోయారు, వాళ్ళ గురించి మాట్లాడతలేం. స్ట్రాంగ్ పీపుల్ గురించి మనం మాట్లాడుతున్నాం. హిస్టరీ రిమెంబర్ ద స్ట్రాంగ్ పీపుల్ ఓన్లీ, నాట్ ద యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ పీపుల్. సరే వాళ్ళు మాట్లాడుకుంటే మనకేం వస్తుంది సార్ అంటే, సరే ఏం రాకపోయినా కూడా మన మైండ్ సెట్ వల్ల వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ, వీ కెన్ గివ్ కంఫర్ట్స్ టు అవర్ ఫ్యామిలీ ఆర్ మెనీ థింగ్స్. మనకు కూడా వెన్ యూ చచ్చిపోయే డెత్ బెడ్ ఉంటుంది కదా, వెన్ యూ రీకాల్, అరే మజా చేసిన బై లైఫ్ లా, మస్తు లైఫ్ సంపాదించిన సాల్ అని హ్యాపీగా చచ్చిపోతాం. అన్ని సగం సగం చేస్తే అప్పుడు అట్లా చేయలేదు, ఇప్పుడు ఇట్లా చేయలేదు అని అనుకుంటాం, అవునా కదా? కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఫెయిల్ కాండి, హ్యాపీగా రండి. నా స్టోరీస్ చెప్తే అట్లాంటి మస్తు స్టోరీస్ ఉన్నాయి. ఐ హ్యావ్ గ్రేట్ మెమరీస్. నేను ఎప్పుడు దేనికి భయపడలేదు. ఎంసీఏలో మాకు దాని పేరు కూడా మర్చిపోయినా ఏమవుతుందో, ల్యాబ్స్ ఉంటాయి కదా, ల్యాబ్స్ అప్పుడు ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అందరు మా చాలా మంది స్టూడెంట్స్ భయపడతారు. నా టర్మ్ వచ్చింది వైవా క్వశ్చన్, యూనిక్స్ గురించి ఎగ్జామ్. ఓకే, ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ కంప్యూటర్, కానీ నేను కాలేజీకే పోకపోతే యూనిక్స్ గురించి నాకేం తెలుస్తుంది? కానీ ఐ వాస్ డూయింగ్ సమ్ క్రేజీ థింగ్స్ ఓవర్ దేర్. పట్టించుకోకుండా నా కంప్యూటర్ నుంచి ఆ కంప్యూటర్కి మెసేజ్ పెడుతున్నా. అప్పట్లో లేనేలేదు ఇంటర్నెట్, బట్ ఐ వాజ్ యూజింగ్ సమ్ టెక్నాలజీ అండ్ సెండింగ్ హిమ్. ఆయన కోపం వచ్చింది, నన్ను వచ్చినాక వేసుకుందాం అనుకున్నాడు. అడిగిండు, నేను ఒకటే మాట చెప్పిన, సార్ నేను క్లాసెస్కి సక్క రాలేదు, నాకు యూనిక్స్ రాదు సార్, నాకు C++ చాలా బాగా వస్తుంది, మీరు ఎంత ప్రోగ్రామింగ్ నేను రాస్తా, మీరు ఒక పని చేయండి సార్, నన్ను ఈ వైవా ఎగ్జామ్లో ఫెయిల్ చేయండి, సో దట్ ఫెయిల్ అయిన రిగ్రెట్తో మంచిగా నేర్చుకొని నెక్స్ట్ వైవాలో మంచిగా చేస్తా సార్ అన్నాడు. వాడు షాక్ అయిపోయిండు నేను చెప్పిన క్వశ్చన్ చూసి. ఆయన షాక్ అయిపోయిండు. అంతకంటే ముందు ఒకడు కూర్చున్నాడు, ఆ దోస్తుగాడు, మన అడుగుతుండు, ఈయన చూసి నేర్చుకోవా, ఆయన జెంటిల్మెన్ చూడు, నువ్వు అప్పటి నుంచి క్వశ్చన్ అడిగితే తలకాయ కిందికి పెట్టి ఏదో వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నావు. ఆయన ఓపెన్ గా చెప్పండి, ఈజ్ గ్రేట్, నువ్వు చెప్పింది నచ్చింది పోయి నువ్వు వెళ్ళిపో, నేను నిన్ను ఫెయిల్ చేస్తా అన్నాడు. నేను హ్యాపీగా ప్రౌడ్గా వచ్చిన. అండ్ యు నో వాట్, మళ్ళీ నన్ను పాస్ చేశారు మళ్ళీ, ఎందుకంటే కాలేజ్కి ప్రెస్టీజ్ పోతుంది అన్నాడు ఎవరన్నా ఫెయిల్ చేస్తే. కాబట్టి ఈయన ఫెయిల్ చేయడానికి రెడీ అయ్యిండు. ఐ లైక్ దట్ గాయ్, చాలా బాగా చెప్పాడు, జెన్యున్ గా ఫెయిల్ చేద్దాం అనుకుంటున్నా అంటే, లేదు సార్ మా కంపెనీ రెప్యుటేషన్ పోతుంది సార్, ప్లీజ్ సార్ పాస్ చేయండి సార్ అని పాస్ కూడా చేశారు. ఓకే, సో ట్రై టు బి డిఫరెంట్, ట్రై టు బి ఆనెస్ట్ గా ఉండండి. గూగుల్లో చెప్పిన మాటలు కాకుండా మీకు సంబంధించినది ఆనెస్ట్ గా చెప్పండి. పీపుల్ లవ్ ఆనెస్ట్. ఓకే, రైట్. సో వి డన్. Why should we hire you? What are your strengths? What are your weakness? అంతకంటే ముందు ఒక కంక్లూజన్. Why should we hire అన్నప్పుడు ఏం చెప్పాలండి? What you should tell? మనం మాట్లాడిన దాన్ని బట్టి మార్కెటింగ్ స్కిల్స్ ని హైలైట్ చేసుకోవాలి సార్. ఇంకా ఏం చెప్పాను నేను? కంపెనీ వెబ్సైట్ గురించి చూసి ఇట్లా మీ వెబ్సైట్ ఇట్లా లాగ్ లో ఉంది, మేము ఇంప్రూవ్ చేస్తాము. అంటే మీరు నన్ను హైర్ చేసుకుంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నట్టుగా మనం. కరెక్ట్. So we should ensure that we are going to be an asset to them. By you know. Super. Correct. Next, what are your strengths అంటే ఏం చెప్తాము? Say about skills మనకి ఏవేవి వచ్చు, ఎంత అవన్నీ చేసినవన్నీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ని కొంచెం హైలైట్ చేస్తూ చెప్పాలి. సబ్జెక్ట్ స్కిల్, నాట్ అ పర్సనల్ స్కిల్. ఓకే, వాట్ ఆర్ యువర్ వీక్నెస్ ఏం చెప్తారు? అదే సార్, వాళ్ళ కంపెనీకి గ్రో ఎట్లా
గ్రో చేసి మనము ఇంకా సార్ పర్సనల్ వీక్నెస్ చెప్పొచ్చు, లైక్ ఇన్ ఏ ఫన్నీ వే, లైక్ క్రికెట్ ఎగ్జాంపుల్ ది. యా మనకు వీక్నెస్ ఉండాలి కానీ కంపెనీకి ప్రాఫిట్ వచ్చేట్టు చెప్పాలి సార్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఇదే తీసుకెళ్ళి చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీ సూపర్ చెప్తుంది నీ వీక్నెసెస్ ఏంటి ఏం కథ అనేది. ఓకేనా? అంటే నువ్వు చాట్ జీపీటీకి డైరెక్ట్ చేయాలండి, లేదంటే జనరల్ ఆన్సర్ ఇస్తుంది. మీరందరూ ట్రై చేయండి, ట్రై చేసి చేయండి. ఓకే, ఇది స్కిప్ చేద్దాం. వై డూ వాంట్ దిస్ జాబ్ అనేది ఎవరు అడగరు, లీవ్ ఇట్. వాట్ ఈస్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్? ఫైనల్ గా మీరు అందరు ఫ్రెషర్ అండి, మీరు ఏం చెప్తారు సార్? ఏం చెప్తారు? వాట్ యూ సే? సాలరీ ఎక్స్పెక్టేషన్ అప్పుడు అడిగినప్పుడు మీరు ఎంత చెప్తారు? సార్ చెప్పండి రేవతి, ఎంత చెప్తావు? 10K సార్. 10K. ఇంకా నెక్స్ట్ పీపుల్. సార్ నేనైతే మీరు శాలరీ ఇస్తే అది మీకు గ్రోత్ చెప్పడానికి బాగుండాలి, మాకు బాగుంటది అని చెప్తాను. ఈ కంపెనీలో ఈ రోల్ కి ఎంత ఎక్స్పెక్టెడ్ శాలరీ ఉంటే అది తీసుకుంటామని చెప్తాం. ఓకే, నా స్కిల్ చూసి మీరు డిసైడ్ చేయండి సార్ నా శాలరీ అని చెప్పి. ఓకే. Yes, sir. I'm expecting above minimum salary. ఓకే, చూడండి ఇప్పటిదాకా నేను మస్తు మోటివేషన్ చేసిన, మీరు యూనిక్ గా ఉండాలి, గ్రేట్ గా ఉండాలి, తోపుకు ఉండాలని చెప్పాను. కానీ శాలరీ విషయంలో మాత్రం కౌంట్ డౌన్ కావాలి. నువ్వు ఎంత చెప్పినా కూడా ఆ కంపెనీ నామ్స్ బట్టే ఇస్తారు. కాబట్టి ఫ్రెషర్ గా మీరు ఏది డిమాండ్ చేయవద్దు. వన్స్ యూ గెట్ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చినట్టు మీరు చేయొచ్చు. ఇప్పుడు ఇంతవరకు ఎవరో చెప్పారు యాజ్ పర్ ద కంపెనీ నామ్స్ అనేది. ఆ పొజిషన్ కి మీరు ఎంత డిసైడ్ అంత ఇవ్వండి చాలు. సార్ యా ఫైన్. దాంతో పాటు కెన్ యాడ్ అగైన్ సార్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యాజ్ పర్ ద కంపెనీ నామ్స్. మార్కెట్ ట్రెండ్స్ ఉన్నా కూడా కంపెనీ స్తోమతను బట్టి ఇస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా ఒక స్టూడెంట్ మన దగ్గర స్టూడెంట్ జాయిన్ అయ్యారండి. 10,000 కొట్టిన వాళ్ళు ఉన్నారు, 15,000 కొట్టిన వాళ్ళు ఉన్నారు, 22,000 కొట్టిన వాళ్ళు, 40,000 కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ కంపెనీ నామ్స్ బట్టి వాళ్ళు ఇస్తారనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఒక పాయింట్ యాడ్ చేయండి. సార్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యాజ్ పర్ ది కంపెనీ నామ్స్. సో బీయింగ్ ఎ ఫ్రెషర్ వాట్ ఐఎమ్ presently focusing is more of learning, sir. Okay, apart from learning I'm getting salary, I'll be very happy అని చెప్పండి. ఇక్కడ నీ ఆనెస్ట్ నచ్చుతుంది. అరే ఇట్లాంటి వాళ్ళే మనకు కావాలని అనిపిస్తుంది అనమాట. అంటే ఫ్రెషర్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో దిస్ గ్యాప్. ఇంకోటి చెప్పండి, సార్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యాజ్ పర్ ద కంపెనీ నామ్స్, బీయింగ్ అ ఫ్రెషర్ I want to focus more on learning. If you give me nice opportunity working on the Google Ads live campaign, social media campaign, that will be great for me. Is this good or not? Yes? Yes, sir. Yes, sir. ఆయన పైసల గురించి అడుగుతా, నేనేమంటున్నా పని గురించి అడుగుతున్నా. పని ఉండాలండి ఎక్కడైనా కూడా. ఒక నువ్వు మెకానిక్ గానే, మెకానిక్ నీకు 20,000 ఇచ్చిండు కానీ ఓన్లీ బండి చూడమని చెప్తున్నాడు, బండి రిపేర్ ఇస్తలేడు. ఇది కరెక్టా? అది కరెక్ట్ కాదు. ఎన్ని రోజులకున్నా యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్. వాట్ వీ నీడ్ ఈస్ బండి రిపేర్ కావాలి మాకు. బండి రిపేర్ చేస్తే మనకు కావాలన్నమాట. ఇక్కడ కూడా అంతే. మనం ఎప్పుడైతే నాకు పని మంచిగా ఇవ్వండి సార్ నాకు నేర్చుకుంటా అని అన్నావు, దట్ ఈస్ గుడ్ ఫర్ అస్. అండ్ ఆయనకు నచ్చుతుంది, ఇంకా 2 రూపాయలు ఎక్కువనే ఇస్తాడు అనమాట. డోంట్ డిమాండ్. ఫ్రెషర్గా ఎప్పుడు ఎవరు డిమాండ్ చేయకండి. 10,000, 20,000, 25,000, 10,000 అని చెప్తే వాడు 20,000 ఇద్దాం అనుకున్నా, నువ్వు 10,000 చెప్పావు, అది లాస్. ఓకే, కాబట్టి యాజ్ పర్ ద కంపెనీ నామ్స్ అని చెప్పండి. సార్ నేను లెర్నింగ్ గురించి మోర్ ఆపర్చునిటీ చేస్తున్నాను, దాంతోపాటు మీరు మంచి క్యాంపెయిన్స్ ఇస్తే గుడ్ సార్ అండి. ఓకే, అండ్ అగైన్ వన్స్ యూ గెట్ అ జాబ్, ఒకవేళ వాళ్ళు SEO ఆఫ్ పేజీ చెప్పిస్తున్నారు అనుకోండి, చెప్పండి డైరెక్ట్గా, సార్ నాకు ఇది సార్ వద్దు సార్, నేను దీనికోసం జాయిన్ కలుగుతాను, నాకు కావాల్సింది ఇవి సార్. ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, సెకండ్ మంత్ ఇస్తారా, థర్డ్ మంత్ ఇస్తారు, బేస్ ఆన్ దట్ విల్ కంటిన్యూ. ఎందుకంటే వీఆర్ నాట్ బెకింగ్ ద జాబ్, వీఆర్ వర్కింగ్ హార్డ్. మన గ్రోత్ కూడా ఇంపార్టెంట్. మనం ఈ జాబే కాదు, నెక్స్ట్ జాబ్ గురించి కూడా మనం ఆలోచన చేయాలి. యువర్ గోల్ ఈజ్ లాంగ్ టర్మ్ గోల్. రేపు పొద్దున 1,00,000 రూపాయలు సంపాదించాలి మన ఇష్టం. ఈ 10,000 గురించి మ్యాటర్ కాదు. ఈ 10,000 ఎందుకు, సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం, ఎక్స్పీరియన్స్ కోసం చేస్తున్నాం అంతే. దట్స్ ఇంపార్టెంట్. క్లియర్? ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సంబంధించిన ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మీ పర్సనాలిటీని జడ్జ్ చేయడానికి అడిగే క్వశ్చన్స్ అనమాట. ఇవి బాగా చెప్పాలి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఈ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేయడానికి, ఇది పర్సనాలిటీ సెట్ చేయడానికి. దీని తర్వాత మీకు సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి.
రేపు సెషన్లో మన సబ్జెక్ట్ సెషన్ ఏ విధంగా ఆన్సర్ చేయాలని దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? ఇవన్నీ కూడా నేను మేబీ ఆఫ్టర్ 1 hour ఇవన్నీ ఆన్సర్స్ మీరు పంపిస్తాను. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, అవి బై హార్ట్ చేయకూడదు. మీ కస్టమైజ్గా మీరు ఏం చెప్పాలనుకో అది చెప్పండి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫైనల్గా మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూ 1 to 1 3 rounds అయిపోయిన తర్వాత we will better guide you. Our goal is only one thing. We have to be strong. We have to work on our mindset. We have to grab very good opportunities. Okay? ఓకే సార్. చాలా మోడిఫికేషన్ చెప్పాను. If anyone feel bad, please don't mind. ఓకేనా? నో ప్రాబ్లం సార్. అది మేము రెక్టిఫై చేసుకోవాలి ఎప్పటికైనా కదా. Yes, ఎవరైనా yes. చెప్తేనే తెలుస్తుంది కదా. ఎస్. ఓడిఎంటీకి మంచి వాల్యూ ఉంది బయట. మీరందరూ ఇంకా స్ట్రాంగ్ పోయారు అనుకోండి, వాల్యూ పెరుగుతుంది. అరే ఓడిఎంటీ స్టూడెంట్ అంటే దే షుడ్ టేక్ యూ. ఆ లెవెల్కి మనం ఎదగాలి. ఓకేనా? ఎస్. సో దిస్ ఈస్ ద సెకండ్ డే ఆఫ్ సెషన్. సో హౌ యూ ఫెల్ట్ అనేది లింక్డ్ఇన్ లో పోస్ట్ పెడతా. గో దేర్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇస్ దిస్ హెల్పింగ్ యూ లాట్ ఆర్ నాట్ అనేది జెన్యున్ గా అక్కడ కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే సార్. చలో దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు వచ్చేటప్పుడు టాస్క్ నేను పంపిస్తాను. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అన్ని మీరు రాసుకొని ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ ఇంకో వీడియో కూడా చేయాలి. ఆ వీడియో ఎలా ఉండాలంటే, ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ రావాలి, నువ్వు మాట్లాడాలి. సెకండ్, వై షుడ్ వి హైర్ యూ, దానికి నువ్వు మాట్లాడాలి. ఇలాంటి ఎడిటింగ్ చేయడానికి వచ్చా మీకు? రీల్స్ మాస్టరీ కోర్స్ అయిపోయిందా? ఎస్ సార్. అయిపోయింది సార్. మళ్ళీ ఎడిటింగ్ చూపించాలి నాకు. ఏం You don't లేదు సార్. ఈ వీడియో చేస్తే ఓకే సార్. ఇప్పుడున్న 70 మందిలో ఒకరికి డెఫినెట్ గా ఆ వీడియో చూసి జాబ్ వస్తుంది. డెఫినెట్ గా ఎవరికన్నా కనిపిస్తుంది, ఆ వీడియో చూసి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి టైం తీసుకొని మంచిగా చేయండి. ఓకే? చలో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ సీ యూ టుమారో. Thank you, sir. Thank you. థ్యాంక్ యూ సార్. చలో బాయ్. Thank you, sir.